Cinema, 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 cinema. Hi, welcome to Cineflix. Tollywood latest updates తో మీ ముందుకి వచ్చాను. ఓపెనింగ్స్, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్, సక్సెస్ మీట్, ప్రమోషన్, ఇష్యూ ఏదైనా ఫుల్ సినిమా అప్డేట్స్ లెట్స్ వాచ్. Cinema, 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 cinema. వంశీరామ్ పెండ్యాల, అజయ్, స్వాతి భీమిరెడ్డి, ఏపూరి హరి ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా రేవు. ఈ చిత్రాన్ని సంహిత్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత డాక్టర్ మురళీ గింజపల్లి నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న రేవు సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. తాజాగా ఈ మూవీ టీమ్ ఫ్యాషన్ షో, స్పెషల్ పార్టీ నిర్వహించారు. ఈ పార్టీలో చిత్ర బృందంతో పాటు మురళీమోహన్, ఆర్జీవి, అనన్య నాగల్ల, సంపత్ నంది, ఉత్తేజ్ గెస్టులుగా పాల్గొని సందడి చేశారు. జరగడం నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. చాలా ఎక్సైటింగ్గా అనిపిస్తుంది. మీ అందరికీ కూడా ఎక్సైటింగ్గా ఉన్నట్టుంది. మంచిగా ఫుడ్ పెట్టారు, డ్రింక్స్ పెట్టారు, ఎంజాయ్ చేసుకుంటూ ఈవెంట్ చూస్తున్నారు కదా. ఓకే, బాగానే ఉంది. సో చాలా మంచి మంచి విశేషాలు వింటున్నానండి మీ ఫిల్మ్ గురించి, రేవు ఫిల్మ్ గురించి. సో ఆల్ ది బెస్ట్ టు ద టీమ్. సో ఎప్పుడు రిలీజ్ అయితే అప్పుడు మీ సినిమా మీ అందరికీ మంచి పేరు తీసుకురావాలని, ప్రొడ్యూసర్ గారికి చాలా డబ్బులు తీసుకురావాలని, అండ్ ఐ హోప్ మీరందరూ ఈ సినిమా ప్రాసెస్ని ఎంజాయ్ చేశారని, ఈ సినిమా తర్వాత మీ అందరి కెరియర్ చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. జ్యోతి సినిమా పోస్టర్ కర్నూలులో నేను మా గ్రాండ్ ఫాదర్ పనిచేశారు. నేను అక్కడ ఫుట్పాత్ మీద నుంచుని ఆ పోస్టర్ని అలా చూస్తా నిలబడిపోయాను. ఎవరిని చేసింది కాదు, మురళీమోహన్. ఎందుకంటే మరీ అది అంటే నేను మురళీమోహన్ గారిని పెట్టిన బూతులు నా లైఫ్లో ఉండేది. అట్లా కేవలం కుళ్ళుతో చచ్చిపోయాడు. సో జ్యోతి సినిమా చూస్తున్నప్పుడు ఎప్పుడెప్పుడు ఈవిడ హీరోయిన్ని కౌలించుకుంటే నేను వాకౌట్ వెళ్ళి కళ్ళు దించి మళ్ళీ తట్టుకోలేక ఉత్సాహంతో మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ కాసేపు చూసి మళ్ళీ కౌలించుకుంటే మళ్ళీ వాకౌట్. ఇది నాకు మురళీమోహన్ గారికి ఉన్న చరిత్ర. బట్ జోక్స్ అపార్ట్, anything else, coming back to the film, I am extremely thrilled. I congratulate the director and ఇప్పుడు DOP నాకు ఒక విచిత్రమైన థింగ్ ఏం చెప్పాడంటే, ఫస్ట్ టైం నాకు పరిచయం చేస్తే తను అన్నాడు, నేను సరే నేను చూడటానికి ఎలా ఉంటాను కదా సార్, మంచి కెమెరామెన్ అని చెప్పాడు. అది నాకు చాలా మంది చూడటానికి ఎలా ఉంటాను వాళ్ళకు వాళ్ళు అర్థం అవటం అనేది నాకు దట్స్ వెరీ గుడ్ థింగ్. సూపర్. And like once again I want to congratulate everybody, all the people involved in the team. సినిమా స్టార్స్తో ఉన్న సినిమా అయితే ఓపెనింగ్స్ అద్భుతంగా వచ్చేస్తే మొదటి రోజే టాక్ వచ్చేస్తాయి. కానీ ఇలాంటి చిన్న సినిమా తీసేటప్పుడు ఓపెనింగ్స్ రాకపోవచ్చు, కానీ సినిమా ఫస్ట్ షో అయిన తర్వాత టాక్ విపరీతంగా పెరిగిపోయి రోజు రోజుకి పెరిగిపోయి 4 రోజులు అయ్యేటప్పటికీ హౌస్ఫుల్స్ మీద వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అలాంటి అవకాశం ఈ సినిమాకి రావాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా మురళీ గారు మరి ఈ ప్రాజెక్ట్ చూసి ఆయన చాలా సంతోషపడి మేము చేస్తామండి అని చెప్పి రావటం, మరి ప్రభు గారిని ఈ టీం వాళ్ళు ప్రభుని సెలెక్ట్ చేసుకోవడం కూడా చాలా గొప్ప విషయం అండి. ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో జర్నలిస్ట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ జర్నలిస్ట్ అన్నమాట ఆయన. ఇంత చిన్న సినిమా, చిన్నవాళ్ళు తీసిన ఈ సినిమాని మార్కెట్ చేయాలి వాళ్ళకి అని చెప్పి ఒక మంచి అమెరికా నుంచి వచ్చిన ఒక మురళీ గారిని వాళ్ళని తీసుకొని ఒక చాలా మంచి ప్రాజెక్ట్ అండి మీరు చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పి ఒప్పించడం, వాళ్ళు కూడా సినిమా చూసి చాలా బాగుందని చెప్పి వాళ్ళు కూడా నచ్చి, అలాగే రాంబాబు గారు కూడా
ఇద్దరు కూడా మరి మంచి సినిమాతో స్టార్ట్ చేస్తున్నారు సార్. డెఫినెట్గా ఈ సినిమా హిట్ కొడతారు, మీరు కొట్టాలని కూడా అనుకుంటున్నాం. ఎప్పుడైనా సరే పెద్ద పెద్ద స్టార్స్ ఉన్న సినిమాలు రిలీజ్ అయ్యి హిట్ అయ్యేదానికంటే కూడా చిన్న సినిమా తీసి సూపర్ హిట్ అయితే దానికి వచ్చే కిక్కే వేరు. అలాంటి కిక్కు ఈ సినిమాకి రావాలి మీకు. మరి రామ్ గోపాల్ వర్మ గారు చెప్తారు, ఆయన ఏమీ తెలియని చిన్న చిన్న ఆర్టిస్టులు తీసుకొని తెచ్చి ఎంత పెద్ద హిట్స్ చేశారు. ఆయన సినిమా వచ్చిందంటేనే ఏదో కాంట్రవర్సీ ముందు క్రియేట్ చేసేస్తారు. ఆ కాంట్రవర్సీ అయిన తర్వాత అది ఏంటో చూద్దామని ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తారు. అంటే ఆయనంత గొప్ప మార్కెటింగ్ ఆఫీసర్ ఇంకొకడు ఉన్నాం. సినిమాని మార్కెట్ చేసేస్తారు. ఆ 1 వీక్ వచ్చే కలెక్షన్ చాలా అయింది. అలాంటి జమ్మ. అలాగే వెంకటేష్ గారితో శ్రీదేవి గారితో చేసిన సినిమా పేరు ఏంటంటే క్షణక్షణం ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో మీకు అందరికీ తెలుసు. శ్రీదేవి గారు ఆ సినిమా పాటను చూసిన తర్వాత బాంబే వెళ్ళి ప్రొడ్యూసర్లు హీరోలతో అందరి దగ్గర కూడా మీరందరూ రామ్ గోపాల్ గారి పాటలు తీసుకొస్తారు, చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో అని అందరికీ చెప్పడం, వాళ్ళందరూ వచ్చి ప్రొజెక్ట్ చేసుకుని ఆ సినిమా చూసి ఎంత ఆనందపడిపోయారో. యంగ్ హీరో ఉదయ్ రాజ్, వైష్ణవి సింగ్ హీరో హీరోయిన్లు. రాజేష్ చికిలే తెరకెక్కిస్తున్న మూవీ మధురం. ఎం బంగారాజు నిర్మాత. టీనేజ్ ప్రేమ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని సెన్సార్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. కాగా ఈ చిత్రం ట్రీజర్ ను రెట్రో స్టార్ నితిన్ విడుదల చేశారు. Hi Andy, very happy to launch the trailer of Madhuram. Madhuram trailer, it looks very promising. Okay, sweet, innocent, okay, genuine love story la undi. So wishing the entire team all the best. Wishing the producer Bangaraj garu all the best, and director Rajesh garu and actor Uday. Thank you. All the best. All the best. Thank you so much. So good luck to the entire team. Sri Venkateshwara Entertainments, producer Bangaraj garu, thank you so much sir. మాలాంటి యంగ్ జనరేషన్స్ అందరికీ ఇలాగే సపోర్ట్గా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే డైరెక్టర్ రాజేష్ చిక్లే గారు సార్, నాకు ఈ మధురం సినిమాలో ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. లవ్ యూ సార్. మా డిఓపి మనుసాగర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన మ్యూజిక్ డైరెక్టర్ వెంకీ వీణ అన్నలాగా థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నా సినిమాకి మంచి ఆర్ఆర్ ఇచ్చావు. అలాగే ఒక హనుమంతుడి రూపంలో వచ్చి ఈ టీజర్ లాంచ్ చేసిన నితిన్ సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. మా సినిమాకి చాలా బలం వచ్చిందండి. మధురం ఏ మెమరబుల్ లవ్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే సునీల్ సార్, ఇక్కడ దాకా రావడానికి నాకు హెల్ప్ చేసిన సునీల్ సార్కి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ సునీల్ గారు. లవ్ యూ ఆల్. మా మధురం మూవీ టీజర్ లాంచ్ చేసిన నితిన్ గారికి నా హార్ట్ఫుల్లీ థ్యాంక్స్. నితిన్ గారికి చాలా చాలా థ్యాంక్స్. అలాగే మా మూవీ డైరెక్ట్ చేసిన రాజేష్కి, మా మూవీలో హీరో ఉదయ్కి, హీరోయిన్ వైష్ణవి సింగ్కి అందరికీ మంచి కెరీర్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సినిమా చాలా బాగా వచ్చింది. డైరెక్షన్ రాజేష్ చికిలే చాలా బాగా చేశాడు. అలాగే హీరో కూడా పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఈ టీజర్ లాంచ్ చేసిన నితిన్ గారికి 1 సెకండ్ హార్ట్ఫుల్లీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, నితిన్ గారికి ఎప్పుడూ రుణపడి ఉంటామని చెప్తూ ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మనస్ఫూర్తిగా నితిన్ గారికి 1 సెకండ్ థ్యాంక్స్. మధురం సినిమా టీజర్ లాంచ్ చేసిన నితిన్ గారికి మా టీం అందరి తరఫున కృతజ్ఞతలు. కోనసీమ ఈస్ట్ వెస్ట్ గోదావరి ఏరియాలో తీయడం జరిగింది. ఇది కంప్లీట్గా స్కూల్ లవ్ స్టోరీ, 90s బ్యాక్డ్రాప్ స్కూల్ లవ్ స్టోరీ. సో 90s కిడ్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళ స్కూల్ డేస్ అన్ని గుర్తు చేసేలా ఈ సినిమా మేము తీసాం. మా మధురం సినిమా ఖచ్చితంగా మీ అందరి మన్ననలు పొందుతుందని ఆశిస్తూ మా మధురం టీం తరపున మీ అందరికీ కృతజ్ఞతలు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్తో తెలుగు సినీ నిర్మాతలు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, రాష్ట్రంలో సినిమా రంగం అభివృద్ధికి ఉన్న అవకాశాలపై చర్చించారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, నిర్మాతలు అశ్విని దత్, ఎంఎం రత్నం, డి సురేష్ బాబు, చిన్నబాబు, దిల్ రాజు, భోగవల్లి ప్రసాద్, డివివి దానయ్య, సుప్రియ, ఎన్వి ప్రసాద్, నవీన్ ఎర్నేని, టీజీ విశ్వప్రసాద్ పాల్గొన్నారు.
2 దశాబ్దాల క్రితం కన్నడలో సంచలన విజయం సాధించిన చిత్రం ఏ. అప్పట్లో దాదాపు 365 రోజులు కన్నడలో ప్రదర్శించబడి ఆశ్చర్యపరిచిన ఏ తాజాగా 3 వారాల క్రితం రిలీజ్ అయిన ఈ మూవీ అంతే సంచలనాన్ని క్రియేట్ చేసింది. తాజాగా ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అయింది. ఈ సందర్భంగా డిస్ట్రిబ్యూటర్ లింగం యాదవ్ ఆధ్వర్యంలో ప్రెస్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ప్రముఖ బీజేపీ లీడర్ రామచంద్రరావు, లింగం యాదవ్, సురేష్లతో పాటు హీరోయిన్ చాందిని పాల్గొన్నారు. మీరు ఇక్కడ గమనించడం లేదో, ప్రతి రీల్స్ లో ఇప్పటికీ ఈ సీన్ రిపీట్ అవుతుంది. గాడ్ ఈస్ గ్రేట్. ఇక్కడ సంధ్యా 70mm లో 100 రోజులు ఆడింది. ఈ సినిమా నిజంగా చెప్పాలంటే ఈ సినిమా నేను రిలీజ్ చేయడం నా అదృష్టం. ఇది మొన్న ఉపేంద్ర గారు కూడా ఇక్కడికి వచ్చి ఒక రోజు మొత్తం ఉండి అన్ని ఛానల్స్ కు గాడ్ ఈస్ గ్రేట్. నిజంగా ఈ రోజు రిలీజ్ అయింది, అన్ని థియేటర్లలో ఫుల్ పోతుంది. ఈరోజు దేవిలో స్పెషల్ మార్నింగ్ షో ఫుల్ హౌస్ఫుల్ పోయింది కదా. ఈ వారం మొత్తము అన్ని థియేటర్లో డిస్ట్రిక్ట్ మొత్తం 50 థియేటర్ రిలీజ్ చేశాం. ఈ సినిమాని నెంబర్ 1 థియేటర్ 50 థియేటర్ ఈ రోజు రిలీజ్ చేశారు. నాకు చాలా గర్వంగా ఉంది. ఈ సినిమా మీరు అందరూ ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. It's not everybody is thinking love means if you love somebody you become happy, but you have to hold on to love to enjoy love. So that's the main theme. Side theme is about the story of it, but my experience has been fantastic in the film industry. It is not at all like the films at all. Just to let you know my story, I went back after A and I went on to complete my education. Amma had told me you have to finish your studies, so I went on to do my bachelor's, my master's and my PhD. So it was a sacrifice. So as a star I was studying, but God has been kind. In between that, one movie I got in between. So I have done 25 films as a heroine across in different regions. Big hits. My second film was also a Telugu film, AK-47. It was Kannada and Telugu. AK-47 with Sai Kumar and Shivraj Kumar, which was a big hit. So they said, oh, she's a lucky heroine. But my journey is all a God's journey. Most awaited of coming science fiction epic Kalki 2898 AD నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ విజువల్ వండర్ లో ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పడుకోనే, దిశా పటాని నటిస్తున్నారు. వైజయంతి మూవీస్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఇప్పటికే విడుదలైన ట్రీజర్ ట్రైలర్ కి గ్రాండ్ బ్రేకింగ్ రెస్పాన్స్ వచ్చింది. భైరవ్ ఆంథమ్ ఇండియాస్ బిగ్గెస్ట్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ గా టాప్ చార్ట్ లో ఉంది. ఈ మల్టీలింగ్వల్ మైథాలజీ ఇన్స్పిరేషన్ సైన్స్ ఫిక్సింగ్ విజువల్ వండర్ జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ స్పెషల్ చిట్ చాట్ రిలీజ్ చేశారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. These two superheroes, and then who is it? And then we could only think we were like we were behind for 1 year, sir. Easily 1 year. Easily 1 year. And I was telling, why will he do it? Don't torture me. Just leave. It's not a question of torture because self-doubt becomes, you've done this, he has done this, he has done this. What am I going to do? That was the reason why I like, and it's not that I've played bad guys before, even as a lead bad guy, psychopaths and all that, but this is something else. Yeah. First time. We are lucky to have Kamal sir. The detailing of the equipments that are going to be there, like the bus, for example, and the car, auto, and I didn't know that Buji was made in India. It is fully made in India. It was made by Mahindra and J Motors, and also a lot of young Indian engineers. It's just unbelievable. Many a times I used to ask Nagi when I went on the set and said, "Okay, how did you think of this?" So he said, there are companies that have think tanks, and we gave them the idea, and they come up with projections, and then we approve something. Even for our storyboard,
you came up with a new guy. I suggested somebody. Correct, sir. We even tried that. Correct, sir. Yes. It's not that they have a team and they'll never try anything new. Because we tried, we didn't like it. Yes. We came back. For your so look. there was still experimentation. Yes. Yes. Even my look, I don't know, it must have changed about 5 times at least. Costume, agreed. look, everything. No, and also Nagi is very fortunate to be working with you two, especially at your stature. You're willing to experiment with him. You're willing to explore things with him. So in one of the interviews which we just did, they said, was it a big pressure? Shooting with Bachchan sir and Kamal sir. He said, initially, I was like, I found it very funny and silly that I would actually direct both of them. then, it felt so easy because they both said, don't make me an Amitabh Bachchan, don't make me a Kamal Haasan. Do something else with us. He had the same notion with both of you all, and he enjoys working with you both so much. Absolute no pressure. I'm like, you are directing them and he has no pressure on his face. So I think it's a great synergy. I don't know about him, but it's terrible to be able to even think like this. I don't want to play myself. Well, what is myself? I'm not me. With all due respects, we're all fakes in front of the camera anyway. We're playing fake characters. And, the writer is a true genius. He dreams, he thinks. But all of us are fake. So, what is it about me? It's nothing. It's just something that you've seen in a visual in a film. It's not that this is how we are. But Amitji, that's a gyan you get after 2025. And Deepika, first time you're doing a Telugu film, it's like completely different from the Bollywood, or little different, or very, very different? No, I mean, And Nagi is very different for us also, because in the first story when he told me, I could hear only 20%. Other part I asked my friends, like, what did he say? I didn't understand. So he's like, should have been tough for you from Bollywood to this. No, I mean, I think that world of the movie, which I think is new, even for the audience, it's new. But I think as actors, you're not really thinking. I think when you emote, the language, I think, comes secondary. It's no, the emotion is what, and I think that's the language of cinema, right? It's transcends borders. So you can act in English, you can act in Telugu, you can act in Hindi, but I think as long as the emotion, you can just say so much with your eyes without saying anything at all and be able to convey that emotion. And you can show the best the with your words eyes. are more like a crutch, I feel. So no, I didn't feel like, I'm now working in Telugu cinema, or it didn't feel overwhelming in that sense. Because what you're investing in as an actor is the emotional journey of the character. But for a production of this value and extent, what I found was that until Nagi got the right thing at the right place, he never compromised. Yeah, it doesn't. If he did something with you, beautiful way of getting what he wants. Very smooth. He won't shout from there. No. He'll come up very quietly. Correct. So I think we should. But very pertinent. Yes. Very pertinent. It's not just asking. It's not just. And even after seeing the rushes come on, there are times when he said, sir, I feel we can improve on that and do something. And as producers, how do you live with this fact? Hey, we've got to redo this thing. We've got to put up the set again. We've got to get the artists back. We've got to get the timing and the dates. And never have I seen any kind of, regret or a very morose kind of face. And, hey, we got to do it again. This guy's not worried about the costliest picture, I feel. I think I really marvel at that. I think in the cave set, the first set that we shot, so we finished the schedule. I think we shot for 4 days or 5 days, and we were like almost done, and we were like, okay, so this is done. So then it was like, take those 3 pillars and take the flooring. I'm like, why? We're done, right? So then I was like, I didn't understand. So then after 4 months, we were shooting that same thing. So then I was like, okay, so from every set, I know what to keep. So I'm sure there will be something or the other that Nagi will go back. I must tell a story about how producers feel happy when big
artists like that lend themselves to the show. Shivaji Saab had not worked for a year. He came to act in Tevar Makam. We did the scenes, so for him it's very new to see something on a computer. Correct, So that's right. I was showing off, and I showed him in a computer the cut version of the scene. He said, me, I have not acted for 1 year. It shows. Oh, gosh. How can you refuse a man like that? I said, if I had to rebuild the set, I would have built it for him. So the director is asking for something. That's what I said. The word pertinent I used was when he tells you, you're convinced. You're not asking, what do you want? Please tell me what you want. Keeping on taking after take, what do you really want? But he clearly tells you, and you say, yes, that's what I should have done. And that's very rare in a director. Very few have that. When that happens, the set lights up, even without lights. But to be working, you know, in the kind of circumstances that we did because of the COVID and way films are being shot now, it's a huge challenge a huge challenge for me. I'm sure Kamal, you must be feeling the same thing. But you know, not to have that environment around you and to be able to imagine that. It's a little putting off in the beginning, but then when you see a couple of results, then you get used to it. But for us, it was, you know, like I was just telling backstage, my mentor, Mr. K. Balachandar, I went and told him a story which I saw Rishida, and he, between shot, light up, they used to be playing chess. Both the lead man and the director will be playing chess, and the unit will be waiting. And he'll say, okay. And then they'll go to the shot. I came back and told my boss that that's how calm a shot will be. Are you trying to tell me something? I said, yes, sir. You're so excited. And I am nervous. What do you expect with you guys in the set? I am nervous. No, but it catches on. It's contagious. And we don't want that. But that's very important. But you know what is really admirable, and I've said it so many times, is the kind of discipline that we see in the South. I'm sure that you will agree with that. No, but that discipline. Well, the grass is always greener. Right from the spot boy to the director to the co-artist. ఇవండి ఈనాటి సినీఫ్లెక్స్ విశేషాలు. మరి కొత్త అప్డేట్స్ తో రేపటి సినీఫ్లెక్స్ లో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.